తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయి. సౌత్కి ఎందుకు తగ్గుతుంది సీట్లు? 17 కాస్త రేపు 28కి వెళ్తుంది. అంటే మనకు 8 నుంచి 9 సీట్లు పెరుగుతున్నాయి. అంటే 26 సీట్లకు వెళ్తుంది. 26 సీట్లకు పెరుగుతుంది. అంటే మనకి ఇంకో 9 మంది ఎంపీలు ఇవాళ పార్లమెంటులో వాళ్ళు మన తెలంగాణ ప్రాంతం గురించి వాళ్ళు వాణి వినిపించడానికి, ఇక్కడ సమస్యలు వినిపించడానికి ఎన్నికవుతారనమాట. అయితే ఇదే తెలంగాణ గురించి ఈ డిలిమిటేషన్ బిల్ అప్పుడే తేజస్వి సూర్య మాట్లాడుతూ పాకిస్తాన్ ఇండియా విడదీసినట్టు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ని విడదీశారని చెప్పేసి ఒక కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు తేజస్వి సూర్య. అప్పుడు ఇక్కడ తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఎందుకు మాట్లాడలేదు? ఏం తేజస్వి అడిగిన దాంట్లో తప్పేముంది? ఆ విధంగా ఎందుకు విభజిస్తున్నారు? 1000 మంది పిల్లలు చనిపోయేదాగా ఎందుకు చూస్తున్నారు? కాంగ్రెస్ పరిపాలనలో ఉంది ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఉంది, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. 1000 మంది బలిదానాల దాకా వచ్చేలాగా ఎందుకు తీసుకున్నది? ఆ రోజు కొన్ని వేల మంది భారతదేశం పాకిస్తాన్ పోరాటంలో ఏ విధంగా చచ్చిపోయారో ఇక్కడ 1000 మంది ఆత్మహత్యలు కనబడుతుంటే ఆ విధంగా మీరు చేశారు. మేము 4 రాష్ట్రాలు ఒక్క చుక్క రక్తం లేకుండా, ఒక్క చెమట చుక్క కారకుండా, ఒక్క మామూలు మన హెడ్ కానిస్టేబుల్ని కూడా డ్యూటీకి పంపకుండా 4 రాష్ట్రాలు వాజ్పేయి గారు విభజించారు. శక్తి మీడియా భారత్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఈరోజు మనతో గెస్ట్ ఉన్నారు. వీరు వచ్చేసరికి తెలంగాణ ఉద్యమకారులు ప్లస్ ఇంకొకటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అండ్ ఒక పొలిటికల్ అనాలిస్ట్ కూడా. హిరల్లా గారు నమస్కారం. నమస్కారం అండి. ఇప్పుడు డీలిమిటేషన్ బిల్ మొన్న చూసాం సార్. దాదాపుగా ఎన్డీఏ అలయన్స్ అంతా సపోర్ట్ చేసింది, భారతీయ జనతా పార్టీ అండ్ ఎన్డీఏ అలయన్స్ సపోర్ట్ చేసింది బిల్. అండ్ ఆంధ్రప్రదేశ్ లో వస్తే వైఎస్ఆర్సీపీ కూడా సపోర్ట్ చేసింది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇండియన్ కాంగ్రెస్ అండ్ ఇట్ డిఎంకే కానీ ఆర్జేడీ కానీ ఈ పార్టీస్ అన్ని అపోజ్ చేసాయి. అయితే ఇక్కడ మనం ఒక టైటిల్ పెట్టాం వెనకాల, సీట్లు పెరుగుతుంటే మీకెందుకు వణుకు పుడుతుంది? ఇది కాంగ్రెస్ హీన చరిత్రకి ఎగ్జాంపులా కాదా? ఓకే, అయితే ఒకసారి మన వీడియోలోకి వెళ్లే ముందు సార్, అయితే ఎప్పటి నుంచో అంటే 1996లో యూనియన్ ఫ్రంట్ మన వచ్చేసరికి ఇన్ఛార్జ్ గా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉన్నారు. అప్పుడు దేవయ్య గౌడ్ గారు వచ్చేసరికి ప్రధానమంత్రి. అయితే నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో ఒకసారి మనం విందాం సార్. కాంగ్రెస్ విపక్ష దాని మిత్రపక్ష అనుకోనంటే బిల్లు పాస్ అయ్యేది. ఎందుకు పాస్ చేయలేదో నేను ఈ యొక్క సభలో నిలదీస్తున్నా. ఈ రోజు ఈ సమస్య ఇప్పటిది కాదు. 1996లో దేవయ్య గౌడ ప్రధానమంత్రి, ఆ రోజుండే యునైటెడ్ ఫ్రంట్ కి నేనే కన్వీనర్ని. ఆ రోజు బిల్లు ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేశాం. అప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ చేసింది, వాళ్ళు ఒప్పుకోలేదు. అక్కడి నుంచి విత్డ్రా చేసుకునే పరిస్థితికి వచ్చాం. అయితే ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారి మాటలు మనం విన్నాం సార్. అయితే నారా చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ లో డిస్క్రిప్ట్ చేసుకుంటే మనం ఇక్కడ చూస్తుంటే ఇక్కడ 1996లో పెట్టారు సార్. యునైటెడ్ ఫ్రంట్ అప్పుడు కన్వీనర్ నారా చంద్రబాబు నాయుడు గారు, సిబిఎన్ గారు యునైటెడ్ ఫ్రంట్ కి కన్వీనర్ గా ఉన్నారు. అప్పుడు మీరు చూసుకుంటే చూడొచ్చు ఏ పార్టీస్ అయితే అపోజ్ చేశాయో. జనతాదళ్, సమాజ్వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్. దీనిపై మీ 1996 బిల్లులో ఏమైంది ఉంటుంది సార్? అప్పుడే మహిళా బిల్లు చేశారు కదా. ఇప్పుడు దీనికి కారణం ఏమంటారు? ఇప్పుడు ఇవాళ అక్కడ మనకు ఎదుర్కొన్న పార్టీలు జేడీ ఏదైతే ఉందో, జనతాదళ్, సమాజ్వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, ఆర్జేడీ, ఈ పార్టీలు ఏంటంటే ఇక్కడ మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టడం వలన వాళ్లకు మహిళా సాధికారత అనేది, అభివృద్ధి అనేది, వాళ్ళు అంటే రాజకీయంగా పరిపాలనలోకి వాళ్ళు రావడం అనేది వీళ్ళకు ఇష్టం లేదు. అది దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి, ఎందుకంటే అక్కడ వాళ్ళ రాష్ట్రాలు, ఆయా రాష్ట్రాల్లో అక్కడ గుండా రాజ్యం నడుస్తుంది. మన ఉత్తరప్రదేశ్ కానివ్వండి, ఇంకా ఇతర రాష్ట్రాలు కానివ్వండి. ఆ రోజు మాయావతి ఉన్నప్పుడు కూడా మనకు ఈ బిల్లును వ్యతిరేకించారు. అది ఒక మహిళ ఉన్నా కూడా వ్యతిరేకించారు. దారుణమైన పరిస్థితి ఏంటంటే అక్కడ వాళ్ళ లోకల్ రాజకీయం కానివ్వండి, అక్కడ సీట్ల పంపిణీ గురించి కానివ్వండి, వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ బిల్లు ఎవరైనా మంచి మనసుతో పెట్టినా కూడా వ్యతిరేకించడానికి ఇప్పుడు మన 1996 యునైటెడ్ ఫ్రంట్ ఉన్నప్పుడు కానివ్వండి, 1996, 98లో ఎన్డీఏ ఉన్నప్పుడు కానివ్వండి, 2002, 2003లో ఎన్డీఏ మళ్ళీ ప్రవేశపెట్టిన బిల్లు కానివ్వండి, 2008, 2010లో యూపీఏ ఉన్నప్పుడు కానివ్వండి, 2023 ఎన్డీఏ నారీ శక్తి వందనంలో మాత్రం అది అమలైంది. ఇవన్నీ చోట్ల కూడా చూడండి మనకు
సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ పార్టీ, ఎస్పీ పార్టీ, బహుజన్ సమాజ్వాదీ పార్టీ, ఇలాగా ఇవి జేడీ శరద్ యాదవ్ ఒక వర్గం, వీళ్ళు ఏదైతే ఇప్పుడు అంతరించే దశలో ఉన్నాయో జాతీయ పార్టీలు ఏదైతే ఇవాళ బీజేపీ నార్త్ భారతదేశం మొత్తము తమ ఒక నీతి నిజాయితీవంతమైన పరిపాలన కొనసాగిస్తున్నదో అక్కడ ఈ గుండారాజ్యం నడిపి వాళ్లకు అనుకూలంగా లేదని మహిళా సాధికారతను దృష్టిలో ఉంచుకోకుండా వీటిని పెంచితే మా రాజకీయ మనుగడకు ప్రమాదం వస్తుందనే భావనతోనే ఇవి ఎదుర్కొన్నాయని చెప్పవచ్చు మనం. అయితే ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ఇదే పార్టీలు ఇండియా అలయన్స్ చెప్తుంది ఏంటంటే మహిళా బిల్లు డైరెక్ట్ గా తీసుకురావచ్చు కదా, దీంట్లో డీలిమిటేషన్ పెడితే మనకి మనం చూసుకుంటే ఈ పార్టీలు అన్ని చెప్తున్నాయి ఏంటంటే డీలిమిటేషన్ వల్లనే ఇప్పుడు మేము ఈ బిల్లుని అపోజ్ చేస్తున్నాం అంటుంది. అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి? అవును, ఇప్పుడు దీని మీద మనకు తెలవాలన్నమాట. చాలా మందికి ఇది అవగాహన లేదు. లిమిటేషన్ అంటే ప్రమాణత అండి. డీలిమిటేషన్ అయితే ఈ డివైడింగ్ ఏదైతే ఉందో అది ప్రమాణత ప్రకారంగా డివైడ్ చేయాలనేది భావన ఈ డీలిమిటేషన్లో. డీలిమిటేషన్ అనేది ఈ రోజు నుంచి కాదు, గతం నుంచి వస్తుంది. ఇప్పుడు మన స్థానిక సంస్థలు కూడా, ఉదాహరణకు పెద్ద పంచాయతీ ఉందనుకోండి, అక్కడ జనాభా ప్రాతిపదికను బట్టి ఫండ్ రిలీజ్ చేయడం అంటూ ఉంటుంది. అదే చిన్న పంచాయతీ 1000 మంది జనాభా ఉన్న గ్రామ పంచాయతీకి, అదేవిధంగా 4000 ప్రజలు ఉన్న పబ్లిక్ ఉన్నటువంటి గ్రామ పంచాయతీకి ఫండ్ రిలీజ్ చేసేటప్పుడు ఇక్కడ ఎండిఓ కానివ్వండి, జిల్లా పరిషత్ వాళ్ళు కానివ్వండి, లేకపోతే మనకు స్పెషల్ ఫండ్ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే ఫండ్ ద్వారా ఉన్నటువంటి డబ్బులు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఎందుకంటే అక్కడ ఉన్న జనాభా ప్రాతిపదికనే విభజించడం జరుగుతుంది. ఒక కుటుంబంలో 4 ఉంటే మనకు కేజీ బియ్యం వండితే సరిపోతుంది అనుకుందాం. 10 మంది ఉంటే మాత్రానికి 2.5 కేజీ వండాల్సి వస్తుంది. అది ప్రామాణికత. ఒక ప్రామాణికతగా పరిపాలన వ్యవస్థను సులభతరం చేయడానికే డీలిమిటేషన్ అనేది జరుగుతుంది. ఉదాహరణకు ఇవాళ మనకు 10 జిల్లాలు ఉన్నది, 33 జిల్లాలు కేసీఆర్ గారు చేశారు. అది అదేవిధంగా పంచాయతీలు కూడా పెంపు అనేది జరిగింది. ఎందుకు జరిగిందంటే పరిపాలన సౌలభ్యం. గతంలో ఒక కుంటాల నుంచి, భద్రాచలం నుంచి, వెంకటాపురం నుంచి కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఒక సోమవారము ఒక కంప్లైంట్ ఇవ్వడానికి ఒక గిరిజనుడు రావాలంటే ఎంత కష్టమో మనకు తెలిసేది. ఇవాళ అదే 60 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు భద్రాచలం అతనికి ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తగూడెం వచ్చేసి కంప్లైంట్ ఇచ్చి వస్తున్నాడు. అంటే 1 అవర్లో ఆయన బస్సు ప్రయాణానికి వచ్చేస్తున్నాడు అనమాట. అంటే పరిపాలన సౌలభ్యం గురించే అది పదవులను పెంచడం జరుగుతుంది. పదవులను పెంచడం ద్వారా పరిపాలన సౌలభ్యత్వం జరుగుతుంది. అందుకనే మండలాలను విభజించిన, జిల్లాలను విభజించిన, ఎమ్మెల్యే సీట్లను పునర్విభజన చేసిన, ఈ పునర్విభజన చేయడం అనమాట. అంటే ప్రాంతాలకు జనాభా పెరిగిన చోట మనకు డీలిమిటేషన్ అనేది జరగాలి. అయినా సరే మనకు నరేంద్ర మోదీ గారు స్పష్టంగా చెప్పారు. మనకు ఆ రోజు పాస్ అయింది. మరి ఆ రోజు మీరు ఎందుకు వ్యతిరేకించలేదు? ఎప్పుడు 2023లో ఎన్డీఏ ప్రవేశపెట్టినప్పుడు ఒక ఎంఐఎంలో ఉన్న 2 ఎంపీలు మాత్రమే తప్ప మిగిలిన వాళ్ళందరూ దీనికి ఓకే అని చెప్పారు. అప్పుడు కూడా ఇది డీలిమిటేషన్ తర్వాతనే అమలు అని చెప్పారు. దానికి కూడా మీరు ఓకే అన్నారు. డీలిమిటేషన్ తర్వాతనే అమలు అని 2023లో మీరందరూ ఒప్పుకొని పార్లమెంట్ లో బిల్లు పాస్ అయినప్పుడు సైలెంట్ గుండి ఈ రోజు డీలిమిటేషన్ తో ఎందుకు మహిళా బిల్లును పెట్టారనడంలో అజ్ఞత. ప్రజలను, భారతదేశ ప్రజానీకానికి ఒక మన చెడు సంస్కృతిని, ఒక చెడు మెసేజ్ని అనమాట, ఒక రాంగ్ మెసేజ్ని తీసుకెళ్లడం తప్ప 2023లో డీలిమిటేషన్ తర్వాతనే అమలవుతుందని బిల్లుని పాస్ చేసింది ఇప్పుడున్న ఇండియా కూటమిలో ఉన్న అన్ని రాష్ట్ర గవర్నమెంట్లో ఉన్న ఎంపీలు అందరూ వచ్చి పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఆ రోజు మీకు అభ్యంతరం లేదు, ఒక ఎంఐఎం తప్ప. మిగిలిన వాళ్ళందరూ ఒప్పుకున్నారు. మరి ఈ రోజు డీలిమిటేషన్ బిల్లుని, మహిళా బిల్లుని రెండింటిని కలిపి పెట్టారు. అటువంటిప్పుడు మీకు ఎందుకు అబ్జెక్షన్ వచ్చింది? సౌత్ కి అన్యాయం జరుగుతుందంట. అది వెరీ గుడ్. సౌత్ కి ఎందుకు అన్యాయం జరుగుతుంది? డీలిమిటేషన్ అనేది యూపీలో వచ్చేసరికి నీకు ఇన్ని సీట్లు పెరుగుతున్నాయంట, కేరళలో వచ్చేసరికి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్ని కొన్ని సీట్లు పెరుగుతున్నాయంట. అక్కడ 200 పెరుగుతుంటే ఇక్కడ 50 పెరుగుతుందంట. ఓకే, అట్లా అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? చెప్తాను నేనండి. ఉదాహరణకు భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? సౌత్ ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? నార్త్ ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? నార్త్ జనాభా ఎంత ఉంది? సౌత్ జనాభా ఎంత ఉంది? అది మన ఒక సౌత్ మొత్తం కలిపితే యూపీ, మహారాష్ట్ర 2 రాష్ట్రాలు కలిపితే దక్షిణ భారతదేశం మొత్తం అయిపోద్ది. అది కాబట్టి 10 మంది ఉన్న వాళ్ళు కూడా సోలెడు వడ్లు ఇచ్చేసి 2 కూడా సోలెడు ఇవ్వమని చెప్పడం అన్యాయం. అలాగని దాని మీద కూడా ఆలోచించారు. అదే ఇప్పుడు ఉదాహరణకు మనకు 2011లో జనాభా లెక్కలు జరిగింది, మళ్ళీ 2021లో జరగాలి. మనకు కోవిడ్ వల్ల 2021 నుంచి వాయిదా పడుతూ ఇప్పుడు 2026కు జనాభా లెక్కలకు నోటిఫికేషన్ వేసేసారు. టీచర్లకు డ్యూటీలు కూడా వేసేసారు. ఈ నెల లాస్ట్ వీక్ నుంచి 24వ తారీఖు, 27వ తారీఖు నుంచి స్కూల్ 23 నుంచి అయిపోతాయి అనమాట. 27వ తారీఖు నుంచి జనాభా లెక్కలు సెన్సెక్స్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత యాక్చువల్గా డీలిమిటేషన్
2026 జనాభా లెక్కల ప్రాతిపదికన చేయాలి. దట్ ఈజ్ రూల్. డిలిమిటేషన్ అనేది పద్ధతి. భారతదేశ ఏ విధానానికైనా, అది రాజకీయ విధానం కానివ్వండి, పాలన విధానం కానివ్వండి, విద్యా విధానం కానివ్వండి, ఆర్థిక విధానం కానివ్వండి, విదేశాంగ విధానం కానివ్వండి, ఏదైనా ఒక విధానంగా పోద్దనమాట. అదే విధానం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే ప్రవేశపెట్టింది. అప్పుడు నువ్వు యూపీఏలో కూడా బిల్లు ప్రవేశపెట్టావు కదా 2008, 2010లో మహిళా సాధికారత బిల్లు రాజ్యసభలో పెట్టారు. అంటే నామకే వాస్తే పెట్టి వాళ్ళలోనే ఒక వర్గం ఎంపీలను వాళ్ళ మీదనే ఎగదోసేసి మళ్ళీ ఇది కుదరని చెప్పేసి నాటకాలు ఆడింది ఆ రోజు. కానీ ప్రతిసారి ఎన్డీఏనే పెట్టింది. 2023లో ఎన్డీఏ సాధించింది. అది కూడా మీ అందరి ఇండి కూటమిలో ఉన్న కాంగ్రెస్, అదే విధంగా విపక్ష ప్రభుత్వాలన్నీ కలిసి కూడా మద్దతు ఇచ్చిన ఒక ఎంఐఎం తప్ప. కానీ ఇవాళ అప్పుడు కూడా చెప్పింది డిలిమిటేషన్ తర్వాతనే అమలు అని. అప్పుడు ఈ డిమిలిటేషన్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దూసుకుపోతుంది, ఇది ఎక్కువ వస్తుందని రాజకీయ కక్షతో, ఒక కుక్షి బుద్ధితో దీన్ని చేస్తున్నారు తప్ప ప్రజా ప్రభుత్వాని కోసం కాదు, ప్రజల మేలు కోసం కాదు, మహిళా సాధికారత కోసం కాదు. మహిళలు పరిపాలనకు రావాలి, మహిళలు డెవలప్ అవ్వాలి, మహిళలు ప్రపంచంలో అందరితో పాటు పురుషులతో పాటు దూసుకుపోవాలనే ఒక యోచన లేనిటువంటిది ఇండియా కూటమి ఈరోజు చేస్తున్నటువంటి ఒక కుక్కి బుద్ధి అనమాట. అంటే దాన్ని ఏమంటారు, ఒక కక్షపూరితమైన బుద్ధితో వ్యవహరిస్తుంది, ప్రజలను ప్రక్కదోవ పట్టిస్తుంది. అది డిలిమిటేషన్ ఎందుకు పెట్టారు? డిలిమిటేషన్ అనేది ఏమైనా ఇదా? సౌత్కు నష్టం జరగదండి. 50% అన్నాడు. ఇవాళ మన దగ్గర 17 సీట్లు ఉన్నాయి. మన దగ్గర 17 సీట్లు ఉన్నాయి. తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయి. సౌత్కి ఎందుకు తగ్గుతుంది సీట్లు? 17 కాస్త రేపు 28కి వెళ్తుంది. అంటే మనకు 8 నుంచి 9 సీట్లు పెరుగుతున్నాయి. అంటే 26 సీట్లకు వెళ్తుంది. 26 సీట్లకు పెరుగుతుంది. అంటే మనకి ఇంకో 9 మంది ఎంపీలు ఇవాళ పార్లమెంటులో వాళ్ళు మన తెలంగాణ ప్రాంతం గురించి వాళ్ళు వాణి వినిపించడానికి, ఇక్కడ సమస్యలు వినిపించడానికి ఎన్నికవుతారనమాట. అయితే ఇదే తెలంగాణ గురించి ఈ డిలిమిటేషన్ బిల్ అప్పుడే తేజస్వి సూర్య మాట్లాడుతూ పాకిస్తాన్ ఇండియా విడదీసినట్టు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ని విడదీశారని చెప్పేసి ఒక కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు తేజస్వి సూర్య. అప్పుడు ఇక్కడ తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు తెలంగాణకు అనుకూలంగా భారతీయ జనతా పార్టీ మీరు ఎందుకు చెయ్యరని వెనకాల ఒక బెత్తం పట్టుకొని నిలబడినట్టు సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు నిలబడ్డారు. మీరు ఎందుకు తలుపులు వేసుకోవాల్సి వచ్చింది? ఏం తేజస్వి అడిగిన దాంట్లో తప్పేముంది? ఆ విధంగా ఎందుకు విభజిస్తున్నారు? 1000 మంది పిల్లలు చనిపోయేదాకా ఎందుకు చూస్తున్నారు? కాంగ్రెస్ పరిపాలనలో ఉంది ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఉంది, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. 1000 మంది బలిదానాల దాకా వచ్చేలాగా ఎందుకు తీసుకున్నది? ఆ రోజు కొన్ని వేల మంది భారతదేశం పాకిస్తాన్ పోరాటంలో ఏ విధంగా చచ్చిపోయారో ఇక్కడ 1000 మంది ఆత్మహత్యలు కనబడుతుంటే ఆ విధంగా మీరు చేశారు. మేము 4 రాష్ట్రాలు ఒక్క చుక్క రక్తం లేకుండా, ఒక్క చెమట చుక్క కారకుండా, ఒక్క మామూలు మన హెడ్ కానిస్టేబుల్ని కూడా డ్యూటీకి పంపకుండా 4 రాష్ట్రాలు వాజ్పేయి గారు విభజించారు. అది మా విధానం అని సూర్య గారు చెప్పారు. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇంకోటి మాట్లాడుతూ ఇక్కడ భారతదేశంలో ఒక పెను ఉప్పెనని మేము ప్రక్షాళన చేసినది, ఒక విపత్తుని పరిరక్షణ దినం కింద ప్రకటించాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి అయితే చూడండి, అదే ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి అనేది అంటారు కదా, ఆ విధంగా ఉందన్నమాట ఆయన మాటలు. అది ఏం సాధించారు? ఏదో ప్రక్షాళన చేశారా? ఏం ప్రక్షాళన చేశారు? విపత్తుని కాపాడారా? ఏది విపత్తు? మహిళా సాధికారత బిల్లుని, మహిళా పరిపాలన రావడం, మహిళల కోసం చేసిన బిల్లు తప్ప చెప్పమనండి రేవంత్ రెడ్డి గారిని. దీని మీద రేవంత్ రెడ్డి గారిని చెప్పమనండి. అయితే వారు మాట్లాడుకొస్తూ ఎస్ఐఆర్ ఒకవైపు చేస్తున్నారు, ఇప్పుడు డిలిమిటేషన్ చేస్తున్నారు, అంటే మొత్తం అంతా మీరు కబ్జా చేసుకుంటున్నారు, ఇక్కడ మా ఓట్లను మొత్తం తీసేస్తున్నారు, అక్కడ మీరు ఎంపీ స్థానాలు పెంచుకొని మీరు మళ్ళీ అధికారంలో రావాలి కదా, ఈ దురుద్దేశంతోనే కదా అని చెప్పేసి వారు మాట్లాడుతున్నారు. అసలు మొత్తం 100% రాంగ్ అండి. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న పెద్దలు ఈ విధంగా మాట్లాడడం అనేది రాష్ట్ర ప్రజలకు అవమానకరం. సాధించింది ఏం లేదు. మహిళలకు వచ్చే బిల్లుని ఆపడం వల్ల ఇప్పుడు మహిళలకు తెలుస్తుంది. మహిళలు పార్లమెంట్లో వెళ్ళకూడదని మీరు అనుకున్నారా? అది మహిళలు పార్లమెంట్లో ఎంత శాతం ఉన్నారు? ఇప్పుడు ఎంత శాతం రాబోతున్నారు? 33% రాబోతున్నారు. 33% రాబోతున్నారు. ఇప్పుడు ఎంత ఉన్నారు? కేవలం 7% మాత్రమే ఉన్నారు. 7% కూడా పూర్తిగా లేరు. ఇప్పుడు మహిళల శాతం ఎంత? మహిళలకు ఇచ్చిన రిజర్వేషన్ ఎంత? 33% రేపు రావాలంటే ఈ మహిళా బిల్లు పాస్ కావాలి. అటువంటిది మహిళల గురించి ఇటు మేము దాన్ని కాదంటున్నాం, దాన్ని కలిపి పెట్టిందని వీళ్ళ నాయకులు అంటున్నారు.
543 స్థానాలకే చెయ్యమని 543 స్థానాలకే చెయ్యమని ప్రియాంక గాంధీ చెప్తుంది. అసలు ఆమెకు నిజంగా రాజకీయం తెలియదు అనుకుంటా. 540 మనకి రాజ్యాంగంలోనే ఉంది కదా, రాజ్యాంగంలోనే ఉంది. గెలకొద్దు, దీన్ని ఇంకా రిజర్వేషన్ పెట్టొద్దు అని చెప్పేసి అది మనకి రాజ్యాంగంలోనే ఉంది కదా. ఏ రిజర్వేషన్ పెట్టకూడదు అంటే మనకి 583 ఏదైతే ఉందో డీలిమిటేషన్ లేకుండా చెయ్యొద్దు అని చెప్పి కొత్తగా రిజర్వేషన్ రాజ్యాంగంలో ఉంది. అవును, రాజ్యాంగంలో మరి వారికి తెలియదా? అదే అనుకోవాలి. రాజ్యాంగంలోనే ఉంది. డీలిమిటేషన్ చేయకుండా ఈ మన రిజర్వేషన్ బిల్ అనేది పెట్టకూడదు అనేది కంపల్సరీ ఉంది. కాబట్టి దాని ప్రకారమే చేస్తారు తప్ప డీలిమిటేషన్ చేసిన తర్వాత అక్కడ ఉన్న శాతాన్ని బట్టి దాంట్లో కూడా నరేంద్ర మోడీ గారు సవరణ చేశారు. అందులోనే ఈసారి మనకు 2026లో ఎన్డీఏ అమలు కోసం సవరణ ఓటింగ్ కోరింది. యాక్చువల్ గా మహిళా బిల్లుకు ఓటింగ్ అవసరం లేదు. నిన్న జరిగిన ఓటింగ్ మహిళా బిల్లుకు అవసరం లేదు. కాకపోతే అది అమలు ఎప్పటి నుంచి జరుగుతుందని ఇచ్చాం మనం 2023లో డీలిమిటేషన్ తర్వాతే అన్నాం. అందుకనే డీలిమిటేషన్ బిల్లుని జతపరిచి మళ్ళీ బాబు మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే దానికి సవరణ కోరుతూ ముందే ఒక అమెండ్మెంట్ తీసుకొద్దాం. అమెండ్మెంట్ తీసుకొచ్చి దీన్ని సవరణ అంటేనే అమెండ్మెంట్ అంటేనే సవరణ. అలాగా దాన్ని కూడా ఓటింగ్ కోరారు ప్రతిపక్షాల నుంచి. ఆ రోజు ఏదైతే ఇవ్వమని చెప్పినాయో డీలిమిటేషన్ అనగానే ఎందుకు వీళ్ళు తర్వాత నేను చెప్పారు, ఒప్పుకున్నారు, బిల్ ఎక్కడ పాస్ అయింది. కానీ ఈ రోజు ఈ తొండి ఆట అనేది ఏంటంటే వీళ్లకు ఏ ఇష్యూ లేదు. డీలిమిటేషన్ జరిగితే సౌత్ కు లాభం అండి, నష్టం అని ఇవ్వడన్నాడు. 7% పెరుగుతుంది తమిళనాడులో, కేరళలో 4% పెరుగుతుంది, మన తెలంగాణలో కూడా 5% పెరుగుతుంది. ప్రతి ఒక్క తమిళనాడు కానివ్వండి, కేరళ కానివ్వండి, పశ్చిమ బెంగాల్ కానివ్వండి, ప్రతి స్టేట్ లో 3.42% పశ్చిమ బెంగాల్లో పెరుగుతుంది. ప్రతి రాష్ట్రంలో ఎంపీ సీట్లు పెరుగుతాయి, పరిపాలన సౌలభ్యం జరుగుతుంది. ఇది ఎవరికి అడ్డంకి కాదు. దక్షిణాది రాష్ట్రాల్లో ఎంత పెరుగుతున్నాయో అదే శాతం ఉత్తరాది రాష్ట్రాల్లో పెరుగుతుంది. లేకపోతే అదే నిజంగా ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా ప్రాతిపదికన డిలిమిటేషన్ చేస్తే ఎంత పెరుగుతాయి తెలుసా? 86 ఎంపీలు ఉన్నారు ఉత్తరప్రదేశ్ లో. చేసినప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఉంది కదా, యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు మరి నార్త్ కి అన్ని సీట్లు ఎందుకు ఇచ్చింది, తెలంగాణ మన సౌత్ కి ఎందుకు తక్కువ ఇచ్చింది? మరి అప్పుడు జనాభా ప్రాతిపదికన ఇవ్వాల్సి ఉంది. మరి ఇదే ఇప్పుడు జనాభా ప్రాతిపదికన తీస్తే ఇంకా ఎక్కువ పెరుగుతాయి వాళ్ళకి నార్త్ కి. అది కూడా మోడీ గారు ఆలోచించారు. ఎందుకంటే ఆ ప్రకారంగా కూడా దాంట్లో 50% నేను అంటున్నాను 50% మాత్రమే చెప్పారు. 2011లో ఈ డీలిమిటేషన్ జరిగింది, అప్పుడు ఎంపీ స్థానాలు పెంచారు. అవును, పెంచారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు డీలిమిటేషన్ జరుగుతుంది, మళ్ళీ పెరుగుతాయి కదా. నార్త్ కి వీళ్ళు అప్పుడు ఎక్కువ, అప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఎక్కువనే ఇచ్చారు. అప్పుడు ఎక్కువనే ఇచ్చారు వాళ్ళు. సౌత్ అనేది అప్పుడు వాళ్ళకి గుర్తు రాలేదా? ఇప్పుడు వీళ్ళది ఎట్లా అంటే వాళ్ళు చేస్తేనేమో సంసారం, వీళ్ళు చేస్తేనేమో ఏదో అక్రమ సంబంధం అంటారు చూసారా, ఆ విధంగా ఉందన్నమాట. ఇక్కడ ఏదైతే రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు, ప్రజల సంక్షేమం చూడట్లేదు, రాజ్యాంగంలో రాసినటువంటిది ప్రజల యొక్క పరిపాలన సౌలభ్యం గురించి డీలిమిటేషన్ జరిగి డీలిమిటేషన్ తర్వాత మహిళలకు రావాల్సిన హక్కులు ఏదైతే ఉన్నాయో ఆ హక్కులను కాలద్రోయడానికే ఇవాళ విపక్షాలు అధికార పక్షాన్ని ఏదో ఓడించినట్టు పండగ చేసుకుంటేనే అది ఓటమి కాదు. మళ్ళీ బిల్లుని ప్రవేశపెడతారు, డీలిమిటేషన్ జరుగుతుంది, డీలిమిటేషన్ తర్వాతనే కంపల్సరిగా మహిళా బిల్లు అనేది మనకు అమల్లోకి వస్తుంది. ఈమె కాదండి, రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కూడా డీలిమిటేషన్ చెయ్యకుండా మహిళా బిల్లుని పెట్టడం కుదరదు. డీలిమిటేషన్ జరగాలంటే ఇంకో 2 సంవత్సరాలు పడుతుంది. ఎందుకు పడుతుంది? అంటే రావాలంటే మనకి 2 years పడుతుంది. 2 years ప్రకారం 2026 జనాభా కూడా వచ్చేస్తుంది. దాని ప్రకారం డీలిమిటేషన్ చేయాల్సి వస్తుంది. అప్పుడు వీళ్ళకి ఎంత పంచు పడుతుందో తెలుసా? తీవ్రంగా నష్టపోయేది దక్షిణాది రాష్ట్రాలు. అదే విధంగా అంటే డీలిమిటేషన్ ని ఈ బిల్లును ఎదుర్కోవడం వల్ల భవిష్యత్తులో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైన నష్టం వాటిల్లడానికి ఈ రోజు పునాది వేసింది ఈ ఇండియన్ కూటమి ప్లస్ విపక్షాలు. ఇది చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా జరిగిన డిస్కషన్ మీరు చూసారు. డీలిమిటేషన్ మీద 2011లోనే ఈ డీలిమిటేషన్ జరిగినప్పుడు అప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే యూపీఏ గవర్నమెంట్ ఆ రోజు నార్త్ కి ఎందుకు అప్పుడు ఎక్కువ ఇచ్చింది, సౌత్ రీజియన్ కి ఎందుకు ఇచ్చింది? ఇప్పుడు మనకి సెన్సస్ జరిగితే మళ్ళీ సౌత్ కి అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఇప్పుడు హీరాలాల్ గారు కూడా చెప్తున్నారు. పోయినా సరే అప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే సౌత్ రీజియన్ మీద ఇప్పుడు ప్రేమ ముసలి కన్నీరు కారుస్తున్న సౌత్ ఎందుకు మరి ఈ కర్ణాటకని కానీ, తెలంగాణని కానీ, ఆంధ్రప్రదేశ్ని కానీ, కేరళ కానీ ఆ రోజు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? మరి ఈ రోజు ఎందుకు ఈ కపట ప్రేమ నటిస్తున్నారో లోకుట్టేందో ఆ భగవంతుడికే తెలియాలి. సో ఇప్పుడైనా డీలిమిటేషన్ మీద ఆల్రెడీ 2023లో
ఇదే ఎన్డీఏ సర్కార్ అప్పుడు బిల్లు పెట్టింది, అప్పుడు డీలిమిటేషన్ తర్వాత అని చెప్పింది. ఇప్పుడు డీలిమిటేషన్ కంటే ముందే ఇక్కడ డీలిమిటేషన్ బిల్లు అంటే పునర్విభజన జరుగుతుంది అవన్నీ చెప్పేసి లాస్ట్ 2011 సెన్సెస్ ప్రకారంగా చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నా కూడా ఇక్కడ రాజకీయ నాయకులు ఆడుతున్న హైడ్రామా ఏదో మనం పార్లమెంట్ లో చూసాం. రేపొద్దున మహిళలు అక్కడ 33% రాకుండా, ఇది చట్టసభలోనే కాదు ఫ్రెండ్స్, రేపొద్దున ఉద్యోగాల్లో కానీ విద్యార్హతలో కానీ ప్రతి దాంట్లో ఇది 33% రిజర్వేషన్ అమల్లోకి వస్తుంది. సో దీనికి అడ్డుకున్నది నారీ శక్తి వందన్ బిల్లుని అడ్డుకున్నది ఇప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ వాళ్ళ తోక పార్టీలు. సో ఇప్పుడు ఎవరు మహిళల వైపు ఉన్నారు, ఎవరు దేశ అభివృద్ధి వైపు ఉన్నారో ఇప్పుడు మీరు చూశారు. సో ఇప్పటికైనా ఈ సోషల్ మీడియా, ఈ రెడ్ కాలర్ జర్నలిస్టులు మాట్లాడే మాటల్ని నమ్మకుండా ఫ్యాక్ట్స్ ని మీకు 1996 నుంచి ఇప్పుడు 2026 వరకు ఏం జరిగిందో మనకు కంటికి కన్నట్టు చూపించాం మీకు. సో ఇప్పుడు ఎవరి వైపు ఉంటారో మీ ఇష్టం. సో ఫ్యాక్ట్స్ ని నమ్ముదాం, ఈ దేశాన్ని అభివృద్ధిపై మనం నడిపిద్దాం, ఈ దేశం యొక్క హితం కోసం బతుకుదాం. జై హింద్, జై భారత్. జై భారత్.